ఒక చెయ్యి వచ్చేది కాదు. ఆమెతో పాటు మేము నరకం అనుభవించేలాగా అనుభవించేవాళ్ళు మేము అసలు. కనీసం నేను నా చేతితో నేను తినడానికి కూడా చేయొచ్చేది కాదు. అప్పుడు మా మమ్మీ నాకు తినిపించేది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే నాకు ఇద్దరు సపోర్ట్ లేకుండా నేను నడవలేను. అలా బాత్రూమ్కి తీసుకొచ్చేది. నా కుటుంబం చాలా నా గురించి ఎంతో బాధపడింది. ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఇలా అయిపోయిన పరిస్థితి, ఒకప్పుడు అలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాను అని నాలోని మనోవేదన పడుతూ ఉండేదాన్ని. 2 సంవత్సరం బాధపడ్డాం మేము. ఆ ఏదంలో పడి నేను కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే, సతీషన్న ఇప్పుడు ఆయిల్ బాటిల్ తీసుకెళ్ళండి, ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో అప్పుడు తీసుకెళ్ళి ప్రార్థన చేసి రాయండి అనేసి అన్నప్పుడు నేను సండే వచ్చాను. ఆ సాయంత్రం తీసుకెళ్ళాను. బైబిల్లో ఒక మాట చెప్పారు కదా, ఎవరైతే అనారోగ్యాలు ఉంటే నా పేరు మీద ప్రార్థన చేసి ఆయిల్ రాయండి అని చెప్పారు కదా, అదే విధంగా తీసుకెళ్ళి ఆయిల్ తీసుకెళ్ళాను. ఆ నైట్ రాసిన నా కుమార్తెకి రాసినప్పుడు అప్పుడు తెల్లనప్పటికి 2 కాళ్ళు మంచిగా ఇంకా దేవుడు ఇంత అద్భుత కార్యాలు చేశారంటే మా ఇంట్లో ఒక్కొక్కరు ఆశ్చర్యపోయారు. 2 కాళ్ళు మొత్తం నడిచిందనమాట, చేయి వచ్చేసింది, కాలు వచ్చేసింది. 2 సంవత్సరం నడవలేని కూతురు ఆ ఒక్క రోజుకి నడిచి తను బట్టి తను లేచి ఇక ఎలాగంటే అందరికీ సాక్ష్యంగా నిలబడిపోయింది. ఆ చుట్టుముట్టు ఆశ్చర్యపోయారు, ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడికి నేనేమి ఇవ్వగలుస్తాననేసి. 1,00,000 మంది వినాలా ఈ సువార్త, 1,00,000 మంది ఈ సాక్ష్యం విని ఇంకా ఎంతో మంది బాగుపడాలా అనేసి నేను 2 టీవీ కార్యక్రమం కల్వరి స్వరంని బలపరిచాను. నా కూతురు ఇప్పుడు నడవగలుస్తుంది, తను పని తను చేస్తుంది.
ఆయిల్ ద్వారా నా బిడ్డని దేవుడు స్వస్థతపరిచారు. నా బిడ్డని స్వస్థపరిచిన దేవుడు ఇతరులని కూడా స్వస్థపరుస్తారని నమ్మి వేరేలుకొని అనేక మందికి నేను ఇచ్చాను అనమాట. నేను ఎలా నమ్మాను, అవతలను కూడా అలాగే నమ్మితే వాళ్ళ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేశారు. సమస్త మహిమ ఘనత నా దేవుడికే చెల్లును దాకా. పూర్వ పేరుతో అందరికి సెలవు. తెలుగు సరిగా రాదు. నేను అన్య కుటుంబం నుంచి వచ్చినామండి. అయితే నాకు ముస్లిం స్నేహితులు ఎక్కువగా ఉండేవాళ్ళు. నేను వాళ్ళతో ఎక్కువగా తిరిగేవాడిని. ముస్లిం మతం పట్ల ఆకర్షితుణ్ణి అయ్యాను. వాళ్ళతో పాటు మసీద్కు వెళ్తూ మెల్లమెల్లగా నేను కూడా ముస్లింగా మారిపోయాను. అక్కడ కొంతమంది ముస్లిం ఫకీర్లను చూశాను. ఆ ముస్లిం ఫకీర్లు మంత్రాలు తంత్రాలు చేసేవాళ్ళు. చాలా మంది ప్రజలు పరుగుగా ఫకీల వాళ్ళ దగ్గర వచ్చేవాళ్ళు. ఇది అంతా చూసి నాకు కూడా వాళ్ళ తిరిగా మారిపోవాలని అనిపించింది. ఎందుకంటే గొప్ప కోసం, అందరూ నాకు గొప్పగా చూడాలని అని నాకు కోరిక పుట్టింది. అప్పటి నుంచి నేను ముస్లిం ఫకీర్తో సవాసం చేసి తాంత్రిక్ విద్యలన్నీ నేర్చుకున్నాను. నేను కూడా ముస్లిం ఫకీర్గా మారిపోయాను. నా దగ్గర కూడా అనేక మంది జనాలు వచ్చేవాళ్ళు. వాళ్ళకి మేము ఆ మంత్రం చదివి ఆ తాయితు నేను ఇచ్చేవాడిని. ఈ విధంగా నేను వాళ్ళకు మంత్రాలు చదివి తాయితులు కడుతూ శక్తులన్నీ చూపిస్తున్న అప్పుడు నన్ను దేవునిగా చూసి నన్ను గొప్పగా చూసేవాళ్ళు. ఒక మనిషి ఎంత గొప్పవాడైనా మేధావుడైనా ఎంత పండితుడైనా ఎన్ని తాంత్రిక విద్యలు తెలిసిన పాపంకు బానిసే. ఒక క్రీస్ మాత్రమే ఆ పాపం బానిస నుంచి విడిపిస్తారు. నాకు ఆ రోజుల్లో క్రీస్ ఎవరు అని తెలియదు కాబట్టి పాపంకు నేను లొంగిపోయాను. ఒక పెళ్ళైన స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. వాళ్ళు నా కత్తులు గొడ్డళ్ళు తీసుకొని నన్ను చంపడానికి ప్రయత్నించారు. అయితే నేను తప్పించుకొని పారిపోయాను. ఏ క్షణం నేను వాళ్ళ చేతులతో చచ్చిపోతానని ప్రతి క్షణం నేను భయపడి చచ్చిపోతున్నాను. ఆ క్షణంలో నేను అన్ని నమ్ముకున్న దేవుళ్లకు నాకు కాపాడమని అడుగుకున్నాను. నేను నేర్చుకునే మంత్రాలన్నీ చదివాను. ఏ దేవుడు కాపాడలే, ఏ మంత్రం కాపాడలే. ఆ పరిస్థితిలో మా చెల్లె ఇంట్లో రహస్యంగా తల దాచుకున్నాను. ఇలా ప్రతి క్షణం నేను చస్తూ బతకం అంటే ఒకటిసారి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇలా నేను నిర్ణయించుకొని ఒక్కరోజు అర్ధరాత్రి టీవీ ఛానల్ మారుస్తుంటే కల్వరి స్వరం చూశాను. ఇట్లా పెద్ద స్వరంతో సతీసన్న గారు, వస్తావా ఈ రోజు, ఇస్తావా ఈ రోజు నీ జీవితాన్ని, ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా పరలోక వాసునిగా వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. వస్తావా ఈ రోజు,
నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? అలా ఏళ్ళు పెట్టి నా వైపే చూపిస్తూ ఉంటే నేను బిత్తరపోయాను. ఆ రోజు నేను ఆ వాక్యం విన్నాను. ఆ తర్వాత నేను కరోల్ టెంపుల్కి వచ్చాను. ఆ రోజు ఆ వాక్యం విన్న తర్వాత నా పాపల్ని ఒప్పుకొని నేను పశ్చాత్తాపడుతుంటే నాలోని చీకటి శక్తులన్నీ పారిపోయాయి. నా హృదయంలో గొప్ప వెలుగు వచ్చింది. ఆ రోజే క్రీస్తులో నూతనంగా జన్మించాను. ఆ క్షణం నుంచే నాకు మరణం భయము తొరలిపోయింది. ఆ మంత్రాలు తంత్రాలు పూర్తిగా దేవుడు నా నుంచి దూరం చేశాడు. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఎంతో ధైర్యంతో బతుకుతున్నాను. నన్ను ఇంత అద్భుతంగా రక్షించిన నా యేసయ్యకు ఇంకా అనేక మంది తెలుసుకోవాలని నాతో పాటు ఖచ్చితంగా ప్రతి వారం ఇంకొకరిని నడిపిస్తున్నాను. యేసయ్య గురించి నాకు తెలియజేసిన సతీష్ అన్న గారికి నా హృదయపూర్తి వందనాలు. యేసయ్యకే మహిమ చెల్లుగాక. అందరికీ షలోమ్. నా పేరు జీవన్ కుమార్. మాది కర్నూలు. మా ఫాదర్ ఒక వ్యాపారవేత్త. ప్రతిరోజు ఏదో ఒక సమస్యను లేనిపోయిన తలకాయ నొప్పులన్నీ ఇంటి వరకు తీసుకొచ్చేవాడిని. నన్ను చూసిన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ వచ్చి కనుక ఇటువంటి కొడుకునే కన్నామని చెప్పి మా తల్లిదండ్రులు అవమానపరిచేవాళ్ళు. అయినప్పటికీ నా తల్లిదండ్రులు నన్ను ఎంతో భరిస్తూ సహిస్తూనే నన్ను ఇంజనీరింగ్ వరకు చదివించారు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళతోనే ఉంటే నేను స్వేచ్ఛగా జీవించలేనని, నా జల్సాలకు అడ్డుగా ఉంటారని చెప్పి నేను హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటానని చెప్పి కోచింగ్ పేరిట నేను డబ్బులు తీసుకుని హైదరాబాద్కి రావడం జరిగింది. ఈ హైదరాబాద్ వంటి మహానగరంలో నేనేం చేసినా చూసేవారు లేరని, అడిగేవారు లేరని విచ్చలవిడిగా జీవించడం ప్రారంభించాను. ఈ ఫాస్ట్ కల్చర్ ముసుగులో జల్సాల పేరిట నేను చేసిన నీచమైన కార్యాలు అన్నీ ఇన్ని కావు. కోచింగ్ చేస్తున్నానని చెప్పి నా తల్లిదండ్రుల నుంచి డబ్బులు తెప్పించుకుంటూ ఇక్కడ విలాసవంతంగా జలసాగా బతుకుతూ ఉన్నాను. నా చుట్టూ ఎప్పుడూ చూసినా అమ్మాయిలు, క్లబ్బులు, వాళ్ళతో డాన్సులు. సిగరెట్ చాలవని చెప్పి డ్రగ్స్ కి బానిసనైపోయాను. ఆ డ్రగ్స్కి ఎంతగా బానిసనయ్యానంటే, ఇందులో భయంకరమైన విషయం ఏమిటంటే పాము కాటు ద్వారా డ్రగ్స్ని తీసుకోవడం. ఒక పాముతో నేలక పైన కాటు వేయించుకుంటే మామూలుగా డ్రగ్స్ తీసుకున్న దానికంటే ఎక్కువగా మత్తు కలుగుతుందని తెలుసుకొని అవి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి వేలకు వేలు అప్పులు చేసి మరీ వాటికి డబ్బులు పెట్టి తీసుకునేవాడిని.
అమ్మాయిలు, ఫ్రెండ్స్, డ్రగ్స్, ఇలా నా జీవితం మీద నాకు అదుపు తప్పిపోయింది. నేనేం చేస్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకే అర్థం కాని పరిస్థితి. ఇంటి నుంచి డబ్బులు రావడం కూడా తగ్గిపోయింది. చివరకు డబ్బులు లేక అప్పులు చేశాను. అప్పులు కూడా ఇచ్చేవాళ్ళు లేక జోలో చిల్లి కవ్వ కూడా లేకుండా అయిపోయింది. ఎవరైతే నా సర్వస్వం అని నేను భావించానో, ఎప్పుడైతే నా జోలో చిల్లి కవ్వలేని పరిస్థితి వచ్చిందో వారందరూ నన్ను ఒంటరివాణ్ణి